ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆయన మనసులో మాట మనం చెప్పలేం. వెళ్ళట్లేదు వల్ల నష్టం ఏమి లేదే. ఏం జరగదు. సమస్యల కోసం కరెక్టే. ప్రజల సమస్యలు మాట్లాడితే అయ్యేది లేదు, అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరికీ అవుతున్నాయా? లేదు కదా. ఏమో ఆయన ఉద్దేశం ఏంటో మనకేం తెలుస్తుంది. ప్రజానాయకులు వాళ్ళు చంద్రబాబు చేశాడుగా, జగన్ చేశాడు, రాజశేఖర్ అందరూ చేస్తారు. అది సాధారణంగా జరుగుతూ వస్తూ ఉంటాయి. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది అందరూ చేస్తుంది పని. అది ఎంతమంది చేశారు ఇప్పటికి? ఈయన ఒకటే చేయలేదు కదా. సో కాబట్టి ఒకళ్ళని విమర్శించకూడదు మనం. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయే భయ్య. సో కాబట్టి మనం దేని గురించి విమర్శ అనే దాన్ని పెట్టుకోకూడదు. జరుగుతున్న దాని గురించి పర్యవేక్షించాలి. ఎవరి ఇష్టం ఆడిది, అంతేగా. సరే, ఇప్పుడు భారతీయుడు అన్నాక మన జాతీయ జెండాని ఎంతో గౌరవిస్తాం, కానీ జగన్మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాల నుంచి మన జాతీయ జెండాని ఎగరడానికి కూడా బయటికి రాలేదు. దీని మీద మీరు ఏమంటారు? అంటే ఒక జాతీయ జెండాని ఎగరేయాలి. ప్రజానాయకుడు కాబట్టి ఎగరేయాలి. ఏమో ఎగరేస్తున్నాడా లేదా అనేది నాకు తెలియదు, నేను చూడలా, నేను మాట్లాడకూడదు, అంతే కదా. అవునులే, కరెక్టే, మీరు చెప్పింది మాట వాస్తవమే. మరి నాకు తెలీదు భయ్యా, నేను చూడలా. చూడుకోకుండా నేను మాట్లాడకూడదు ఎవరి గురించి, కానీ ఎగరేయాలి పద్ధతి. అందులో నాయకుడు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో వచ్చి ఏం పడితే అది మాట్లాడి బాగా ట్రోల్ అవుతున్నాడు. అంటే ఒక ఖైదీలకు వెళ్ళి సపోర్ట్ చేయడం కానీ, ఒక యాక్సిడెంట్ లో ఎవరైనా చనిపోతే 40 సంవత్సరాలకి వయసు అయిపోయిందని చెప్పడం కానీ, ఇవన్నీ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కక్ష చర్యలు అనండి, లేదా ఆయన ఇష్టపడినటువంటి నాయకుల యొక్క మాట అనండి. ఎవరైనా సరే, ఏ నాయకుడైనా చేసే మాట అదే. మరి అందరూ చేస్తున్నారు కదా భయ్య. ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని అనకూడదు మనం, చంద్రబాబుని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు సీట్లు ఎక్కే వరకు ఏదైనా చేస్తారు. నాయకుడు అనేవాడు ఎవడైనా సరే ఏదైనా మాట్లాడతాడు. అక్కడ ఉన్నంత బట్టు సీట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆలోచించాలి. సీట్లోకి వెళ్ళినవాలా వెళ్ళనివ్వకూడదు అనేది కూడా నీదే, అంతేగా. బాధ్యతల్ని పరామర్శించడం, ఇంకా సీట్లోకి వెళ్ళలేదు అతన్ని, ఎవరిని? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని. సో ఇక ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం అనేది మన నోరు నొప్పే. ఉండాలి గురించి ఆలోచిద్దాం. ఎవరు? చంద్రబాబు ఉన్నాడు, ఆయన మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా, మంచి ఏది చేస్తే మంచిది అనేది ఆలోచించండి. దాని గురించి మీరు విశ్లేషించండి, మంచిది. ఓకే, కూటమి ప్రభుత్వం ఎలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి అసలు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు మనం ఎలక్షన్ లో గెలిచినా ధైర్యం ఉండాలి, ఓడిపోయిన ధైర్యం ఉండాలి. ఎదుటి మనిషి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పగల ధైర్యం ఉండాలి. ఓడిపోతే ప్రతిసారి అందరూ గెలవరు కదా. చెప్పండి, అందరూ గెలవరు, అన్నిసార్లు అందరూ గెలవరు కదా. ఒక్కోసారి ఓడిపోతాను గెలవరు. చెప్పండి, ధైర్యం అనేది ఉండాలి మనిషికి. ఇప్పుడు ఎవరో చెప్పింది పక్కన నలుగురు చెప్పేసి నేను ఎలా పోవడం అనేది ఉండకూడదండి. అక్కడ అసెంబ్లీ సమావేశంలో చర్చలతో జరిగేటప్పుడు మాట్లాడడానికి వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో అని ఇక్కడ కూర్చునే మనం ఆలోచించడం కదండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటి అడుగుతారు, మనం ఏమి సమాధానం చెప్పాలి. ఈ రోజు కాబట్టి రేపైనా చెప్పొచ్చు దానికి సమాధానం. అక్కడ అసెంబ్లీలో అడిగినప్పుడు దానికి ప్రశ్నే వేస్తారు, సమాధానం రేపైనా చెప్పొచ్చు, మనం దాని ఆలోచన చెప్పొచ్చు. మాక్సిమం ఏంటంటే దేనికైనా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడైనా సరే ఆయన చూడండి బయటికి రావట్లేదు, దేనికి రావట్లేదు అర్థం కావట్లేదు. అసలు వెళ్లకుండా జీతాలు తీసుకోవడం అనేది ఎంతవరకు అది అసలు సమంజసం కాదు. అది ఇప్పుడు మేము వర్క్ చేస్తామండి, మేము వర్క్ చేసిన తర్వాత మాకు వెళ్తేనే డబ్బులు ఇస్తారు ఆయన, ఎవరైనా సరే. మరి వర్క్ వెళ్ళకుండా డబ్బులు ఎవరు ఇస్తారని మాకు ఎవరు కదా, మేము అడగకూడదు. ఇప్పుడు ఆయన పాలన ఎలా ఉన్నది అనేది ఇంకా దాని గురించి మనం అంత డిస్కషన్ చేయకూడదు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళి ఖైదీలు కరవడానికి టైం ఉంది, కానీ మన జాతీయ జెండాని గౌరవించడానికి ఎగరడానికి కూడా అసలు 3 సంవత్సరాలు అసలు లేదండి. ఆయన 3 సంవత్సరాల్లో నాకు ఎక్కడ కూడా జాతీయ జెండా ఎగరేసేట ఆయన ఎక్కడ కనపడలేదు. అసలు ఇప్పుడు జైల్లో ఖైదీలు కూడా ఎగరేస్తారండి జెండా. మరి ఖైదీలు మనుషులే కదండి. వాళ్ళు ఏ పార్టీ ఓటేస్తారో ఎవరికి తెలియదు. మరి వాళ్ళ జెండా ఎగరేస్తున్నారంటే, రోడ్డు మీద కూలి రోడ్డు జెండా ఎగరేస్తున్నారంటే, రిక్షా వాడు జెండా ఎగరేస్తున్నారంటే, ప్రతి కార్మికుడు జెండా ఎగరేస్తారండి, వందనం చేస్తారు, సెల్యూట్ చేస్తారండి, బ్యాడ్జీలు పెట్టుకుంటారు. ప్రజలు గమనిస్తారు కదా. తప్పకుండా గమనిస్తారు. నువ్వు మంచి చేస్తావు చెడు చేస్తావు తర్వాత పక్కన పెట్టండి. నువ్వు నలుగురిలోకి వచ్చి సమాధానం చెప్పు. నేను 5 సంవత్సరాల పదవిలో ఉన్నాను, నేనేమి చేయలేకపోయాను, అది పక్కన వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాట్లాడిన వీళ్ళు మాట్లాడిన జరిగింది. అది అయిపోయింది. నిన్నటి గతం మనకు అనవసరం, రేపు జరిగేది కావాలి నాకు. సార్, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు అంటే 11 మందిని ప్రజలు గెలిపించారు ఎమ్మెల్యేలుగా. కనీసం ప్రజల సమస్యలు మాట్లాడడం కూడా అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్ళట్లేదు అంట? జగన్మోహన్ రెడ్డి ముందు ప్రజా తీర్పుని గౌరవించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 సీట్లు వచ్చినా, ఇంతకుముందు 151 సీట్లు వచ్చినా అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తాను. ఇప్పుడు నిన్ను గెలిపించింది 11 మంది అయినా మీరు వచ్చి ప్రజా సమస్యల మీద
పాలకపక్షాన్ని నిలదీయండి. మీరు రోడ్ల మీదకి వచ్చి దగా డిఎస్సి అని ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పి లోకేష్ గారిని రాజీనామా చేయమంటాం అనేది కరెక్ట్ కాదు. మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయనుకోండి, కోర్టులో వేశారు, కోర్టు ముట్టుకెళ్ళి వేసింది, హైకోర్టులోకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు ఎక్కడ ఎవిడెన్స్లు లేవు, ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు. దాని మీద వచ్చి అసెంబ్లీలో చర్చించండి. సవాల్ చేశారు కదా మా యువ నాయకుడు, వచ్చి అసెంబ్లీలో చర్చించండి. దాని మీద ఉన్న మీ ఎవిడెన్స్లు ఏమన్నా కానీ అవన్నీ సబ్మిట్ చేయండి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అంటే ఈ చర్చలు జరిగితే మాట్లాడలేక భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఒక అమరావతి సంబంధించింది కానీ లేకపోతే గత 5 సంవత్సరాలు అతను ఏం చేశారు అన్నది కూడా చర్చలు జరిగిన తర్వాత ఈ భయపడి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. కరెక్టే అండి. ఆయన ఎలాగా ఉంటుందంటే ఆయన పద్ధతి, ఇవాళ కొంతమంది నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, ఒక్కో 21 కిలోమీటర్ల దానికి అన్ని 100 కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయని. మరి మీరు తుమ్మ చెట్లు మొలిపించారు, అవన్నీ తీయాలి. 5 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు 6 సంవత్సరాల క్రితం 2017లో అది టెండర్ అయింది. అంటే ఇప్పుడు ఈయన దగ్గర 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలకి ఆ రోజునున్న రూపాయితో చేస్తా అన్నవాడు ఇవాళ కూడా రూపాయికే చేస్తాడా? 9 సంవత్సరాల తర్వాత ఎస్కలేషన్ క్లాజ్ ఉంటుంది. నువ్వు సీఎం చేసావు, అలాగే దాన్ని బట్టి మీరు మాట్లాడాలా. ప్రతిదానికి ఓవర్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారని. ఖర్చు పెడతారు ఒక సోఫిస్టికేటెడ్. అంటే ఇండియాలో ఒక గ్రీన్ సిటీ నిర్మాణం అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికి తగ్గట్టుగానే అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ అబ్జర్వ్ చేసుకుని మాట్లాడాలా. థ్యాంక్ యూ సార్. ఓకే.